ప్రభువా, నేను అయోగ్యురాల్ని, నన్ను బట్టి మీ నామానికి అవమానం వచ్చింది, నన్ను క్షమించు. ఎక్క మీదటి మీ కొరకు బ్రతుకుతాను, ప్రమాణము చేయాలి. ప్రియ సోదరా, ఎక్క మీద నీ కొరకు బ్రతుకుతాను. ఏంటి ప్రమాణము? నేను బాప్తిసం తీసుకున్నానండి, బల్లారులో పాల్గొన్నానండి, నాకు పరలోక రాజ్యం తలుపులు తీసుంటే నన్ను చక్కగా తీసుకెళ్ళి కూర్చోబెడతారండి. అక్కడ అడుగులేని అగాధంలో కూర్చోబెడతారు. గుర్తుందా? నీ పాప విషయంలో నీకు జయం ఉన్నదా? క్రీస్తు ప్రేమ నీలోకి రావాలి. క్రీస్తును కలిగి ఉంటే క్షమించే బుద్ధి, ప్రేమించే బుద్ధి రావాలి. కలిగినే ఆత్మఫలములు ఫలించే వ్యక్తిగా ఎప్పుడు ఉంటా అంటే యేసు ప్రభుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అని క్రీస్తు నీ హృదయంలోకి వస్తారు. నీ హృదయంలో ఉన్న ఆ లోకము చీకటి అంతా బయటకు పోతుంది. లోకం అంటే లోకము ఎవరిదే? సాతానుది. సాతాను నీలో ఉన్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే సాతాను నీలో ఉన్నాడు అంటే నువ్వు దిమ్మనింపబడుతున్నావు. నువ్వు నిత్య జీవానికి వాసులుగా లేకుండా జీవం లేని ఎండిపోయిన శవాన్ని ఎముకవు. నువ్వు ఎండిపోయిన ఎముకకు ఫలితం ఏంటి? అయితే క్రీస్తుతో నీవు ఉన్నప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకుంటూ కన్నీరు కార్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ విస్తారముగా ప్రేమించింది, ఈ విస్తార పాపములు క్షమింపబడినాయి. క్షమింపబడిన తర్వాత ఏమొచ్చింది తెలుసునా? ఆశలు నీతి కొరకే నాకలి దెబ్బలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? క్రీస్తు ఎప్పుడైతే కడుగుతారో ఆయన హృదయంలోకి వస్తారు. ఆయన హృదయంలోకి వస్తే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం 9 పాయింట్లు ఉన్నాయి. ఈ 9 హృదయంలో ఉంటాయి. ఇతరు పాపం చేస్తాడా? ప్రేమ ఉన్నవాడు ఎవరైనా ఏమన్నా అంటాడా? వెళ్తూ ఉంటా ముఖం ఉమ్మేస్తాడు అనుకో, ఏం చేస్తావు? దిగిపడి నలుగురిని పిలిచి ఫోన్ చేసి బాధ వదిలేస్తావు. నేను వెళ్తూ ఉన్నాను, రక్షింపబడిన తర్వాత కాదు, సేవకుడిగా ఉన్నాను, స్థలం కొన్నాను, చర్చ్ చేశాను. ఆ చర్చి నుంచి బయటకు వచ్చానని ఆ చర్చిలో వాళ్ళు నాకు ఎదురొస్తున్నారు. నేను మా ఊరి పక్కన సొందలు వెళ్ళి వస్తున్నాను, వాళ్ళు అటు ఎదురొచ్చారు. కాండి చుమ్మేశాడు. నా ముఖమే పడలేదు కానీ నా పక్కన పడింది. నేను కళ్ళు అటు కూడా చూడలేదు. వచ్చి ప్రార్థించేశాను, క్షమించాలి. ఎందుకో తెలుసునా? అతనికి తెలియదు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, వీరికి క్షమించు. మరి తెలియదు. తెలిసిన ఏం చేస్తున్నావు? ప్రేసలరా, అవి ఆయన దగ్గర వచ్చి నేర్చినందువల్ల పాపలన్నీ క్షమించినారు. ఆమె స్వభావం మారింది. ఇక నేను ప్రభుత్వనే ఉంటాను, ప్రభు నాకు కావాలి, ప్రభు నేను నీతో ఉంటానని ఆమె ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే ఆమె ఏం చేశాడు తెలుసునా? ఆయన ఏం చేశాడు? నీవు నాతో ఎక్కడ ఉంటావు, నేనే నీ ఇంటికి వస్తానన్నాడు. వస్తాడా రాడా? యేసు ప్రభు మన ఇంటికి వస్తాడా రాడా? మన ఇంటికి వస్తే ఈ ఊరంతా ఏంటన్నాడు? అంతటా ఆయన ఉండగలడు. అందరి హృదయాల్లో ఆయన ఒకేసారి అందరి హృదయంలో ఒకేసారి పరిశీలన చేయగల శక్తిమంతుడు. అందుకని ప్రియ సోదరుడా, నీవెవరి కొరకు బ్రతుకుతున్నావు? నీ పాత జీవితం ఏంటి? ఆయన అడగడు. నువ్వు చెడిపోయిన వ్యక్తిని ఆయన ఎప్పుడు అనడు. కానీ నీ జీవితాన్ని నువ్వు చెప్పుకుంటే నేను పరిశుద్ధపరిచి రక్షకుని ఇస్తారు, నీకు నిత్య జీవిస్తారు. అందువల్ల ప్రియ సోదరుడా, నీవు కూడా సిలువను మోయాలి. నీ పాత స్వభావాన్ని సిలువుకి వేయాలి. నువ్వు రక్షింపబడినవాడు అంటే అర్థం ఏంటంటే సచ్చినవాడు. శారీరక క్రియలో సచ్చినవాడు. శారీరక క్రియలో సాగుపోతే నువ్వు పనికిరావు. ఏముంది రాయబడింది? యోహాను సువార్త రోమీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే ప్రియ సోదరులారా, 8వ అధ్యాయంలో 5వ వాక్యం చదవండి. శరీరానుసారులు, ఆత్మానుసారులు, ఇక్కడ చూసినట్లయితే ఎవరిలో శరీరాస్తులు ఉంటాయో, ఎవరిలో లోకపు ఆస్తులు ఉంటాయో, ఎవరిలో ఈ లోకం ఉంటుందో వారు శరీరానుసారమైన మనుషులు. ఆ మనుషులు మరణములకు పాత్రులు. శరీరానుసారు శారీర విషయంలో మనసు కలింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంటురు. శరీరానుసారం మనసు మరణము అంటే నిత్య నరకము. మరణం అంటే మేము బ్రతుకుతాము, మేము చనిపోము, యేసుప్రభువుని నమ్ముకున్నాం కనుక ఇక్కడే ఉంటాము, అది కాదు. శరీర మరణం ఉన్నది, ఆత్మ మరణం ఉన్నది. పాపముల చేత అపరాధం చేసి చచ్చినామంటే ఆత్మలో చచ్చిపోయినావు, శరీరంలో బతిగా ఉన్నావు, శరీరంలో క్షేమంగా సంతోషంగా ఉంటున్నావు, శరీరంలో కొన్ని శ్రమలు వచ్చి నిన్ను దెమ్మరించినా శరీరంలో బ్రతుకున్నావు. కానీ అది ఏమంటున్నట్టు వస్తున్నా, జీవించుతున్నామన్న పేరున్నది కానీ నువ్వు చచ్చినావు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు చచ్చినావు. ఎందుకో తెలుసునా? దేవుని స్వభావం నిలవలేదు.
క్రీస్తు యేసు కలిగిన స్వభావం నీలో లేదు. ఇవాళ మనకు వస్తావు, ఆ స్వభావం కావాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎంతమంది, నేను చేతులు ఎత్తమని కానీ ఎంతమంది మీ పాప విషయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందగలిగినారు? అలా క్షమాపణ పొందిన మనుషులు మళ్ళీ పాపం చేయడు. ఆయన విశ్వాసంతోడు పాపము చేయజాలడు. నీవు దేవునితో సంబంధం కలిగి క్రీస్తు నిన్ను ప్రేమించి రక్షించాలని చెప్పినా కానీ నీ పాపం ఒప్పుకున్నప్పుడు క్షమించాలని చెప్పినా నీవు ఇంకా పాపం చేయలేవు. అయితే నువ్వు అనుకోవచ్చు, నేను ఒకసారి ఒప్పుకున్నాను, ఇంకా పద్దాకి ఎందుకు ఒప్పుకోవాలి? చాలామంది చెబుతూ ఉంటారు, ఒకసారి పాప క్షమాపణ పొందిన తర్వాత పాపను ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు పాపని ఒప్పుకోవాలంటాడు. ఒకరోజు తిన్నావుగా? తినలేదా? మొన్న వచ్చాను నేను, మంచి బిర్యానీ, మటను, చికెన్లు పెట్టారు, తినేశాను. ఇంకా పద్దాకి తినాలేదు. ఆయన బరిగి తిన్నాం కదా, బిర్యానీ తిన్నాను, మటన్తో తిన్నాను, చికెన్తో తిన్నాను, ఇంకా పద్దాకి తినాలా ఏంటి? అటు చూస్తే తినాలా ఏంటి? ఇంకా ఎందుకు? ఆ రోజు తిన్నానుగా, సరిపోయిందిగా. రోజు తప్పు చేస్తావు, రోజు దేవునికి లోబడవు, రోజు సహోదరుల మీద ద్వేషం ఉంటుంది, రోజు తొందరపడి అబద్ధాలు ఆడుతూ ఉంటావు. ఎన్నిసార్లు అబద్ధం ఆడావు? ఎన్నిసార్లు కోపం వచ్చింది? బుద్ధిహీన అంతరంగంలో కోపం సుఖ నివాసం వచ్చాయి. నీ కోప విషయంలో దేవుని దగ్గర వచ్చి కన్నీరు కాచకపోతే సుఖ నివాసం చేస్తుంది. కనుక ఏం చేస్తుంది? సమయం వచ్చినప్పుడు పైకి వస్తే దేవుని నరుని కోపము, దేవుని నీతిని నెరవేర్చగా నువ్వు పరలోకంలో ఉంటావు కదా. దేవుని నీతి నెరవేర్చిన వాడే పరలోకంలో ఉంటాడు. అవునా? అర్థమవుతుందా సోదరులారా? దేవుని నిన్ను ప్రేమించిన గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాంటి స్థితులు దెమ్మనిపబడి కొరప్రాణంతో ఉన్నావు. ఆయన ఎదుగుతూ వచ్చాడు. చావు అంచులుంది, ఆయన వచ్చాడు అక్కడికి. ఆయన మాట ఉంది, లోబడింది, మరణం నుంచి విడిపించాడు, నిత్య జీవించాడు. ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఏం చేస్తుంది? ఏమన్నాడు? మాత విస్తారమైన పనులు పెట్టుకుని అవసరమైందని పోగొట్టుకున్నావు. మరియమ్మ ఒక్కదాన్ని ఏమని చేసింది తెలిసిన? మరియమ్మ ఉత్తమమైన దాన్ని చేపట్టింది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవునా? తీసివేయబడదా? యేసు ప్రభువుని కలిగి తీసివేయబడదా? కనుక ప్రేసోలరా, ప్రార్థన పెట్టుకోవాలి, అనేకులకు దేవుని గురించి చెప్పాలి, అనేకులు దేవునికి నడిపించాలి. ఇది నీ డ్యూటీ. అవునా కదా? ప్రేసోలరా, శేష జీవితం నీ కొరకు గడుపుతాను. ఎంతమంది ఈ యొక్క ప్రమాణంలోకి వస్తారు? ఎంతమంది మారు మనసు అనుభవంలోకి వస్తారు? ఎంతమంది మారు మనసు పొందారు? వాక్యం ఎంతున్నా మీరు ఎవరైనా మారు మనసు పొందిన చేతులు ఎత్తండి. వరకు నమ్మకంగా జీవించాలి. అయితే ఈ తల్లి ఆయన వదిలి అక్కడ ఉన్నాడు కనుక దేనికి భయపడలేదు, దేనికి కుంగిపల్లను కుదుస్తున్నా? నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఆయన వెంట నడుస్తాను. ఆయన నన్ను విడిచిపెట్టాడు. కన్నీరు తుడుస్తాడు, ఆదరిస్తాడు, దుఃఖం లేకుండా చేస్తాడు, సంతోషిస్తాడు. ఎందుకో తెలుసు? నీవు దేవుని కొరకు ఆశించినప్పుడు, నిత్య జీవనం కలిగినప్పుడు ఆ సంతోషం వేరు. లోకంలో పోగొట్టుకున్న ఎన్ని పోయినప్పుడు భయపడి ఎందుకు తెలుస్తున్నా? చేనిలోని పంట ఇంటికి రాకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, శరీరము కుళ్ళి కృషించాను. ఏసు చాలా ఇప్పుడు ఎత్తండి, ఏసు చాలు. ఎన్ని శ్రమలు వచ్చినా నాకు ఏసు చాలు అనే వాళ్ళు చేతండి, ఖచ్చితంగా పనులకు ఉంటారు. ఆ మెట్లోకి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మీరు లేదని నేను అన్నాను, కానీ సగం క్రైస్తవులు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? సగం సాహిబు, సగం క్రైస్తవుడు, సగం కమ్మడు, సగం క్రైస్తవుడు పనికిరాడండి. క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వారికి ఉండాలి. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వనో, యోధనాదంబుతో పోదమా, యోధనాదంబుతో పోదమా, రాజు సైన్యమందు. ప్రియసోదరా, నీకు అలాంటి ఆశలు ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఒకటే ఉంటుంది, నా శ్రమలో ఆయన నన్ను విడిచిపెట్టాడు, నా తండ్రి నా ముందు ఉన్నాడు, నా ప్రక్కన నా ఇంట్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను దేనికి భయపడిన ఆయన నాతో ఉన్నాడు. అలాంటి విశ్వాసం ఉంది కనుకనే తమ్ముడికి వ్యాధి వచ్చింది, కబురు చేసింది. ఫోన్లు లేవు ఆ దినాల్లో, మనిషిని పంపలేదు. బహుశా నీవు ప్రేమించిన వాడు మరణకరమైన వ్యాధిలో ఉన్నాడు, అయ్యా మీరు రండి. ఆయన రాలేదు. ఆయన చనిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు, సమాధి చేశారు. 4వ రోజు వచ్చాడు. ఏమన్నాడు? ఇప్పుడు నిన్ను ఎడబారి అన్నావుగా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా తమ్ముడు చచ్చిపోయి ఏం చేయాలని వచ్చావు అందా?
వినగానే యేసు ప్రభువు అక్కడ ఉన్నాడని వినగానే పరుగులెత్తుకుంటూ పోయి ఆయన పాదాన్ని మెబ్బడింది. ప్రభువా, నీవు నాతో ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు, కానీ నేను మీతో ఉండలేకపోయినాను, తగినంతగా మిమ్మల్ని మహిమపరచలేకపోయినాను. మీ జీవం నాలో ఉంటే నా జీవము నా తమ్ముళ్ళకి వెళ్ళి నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నన్ను క్షమించు. ఇది ప్రార్థన. ఆ ప్రార్థన దేవునికి ఇష్టము. అందుకని ఆయన బయలుదేరాడు. ఎక్కడ పెట్టారు ఆయన్ని? చెప్పగానే విన్నాడు. ఎక్కడ పెట్టారు ఆయన్ని? పలానా స్థలం చూపించాడు. తీసుకెళ్ళారు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఆమె ఏడుస్తుంది. ఆయన ఏడ్చాడా లేదా? ఏడవలేదా? యేసుప్రభు ఏడ్చాడా లేదా? ఎన్నిసార్లు ఏడిపిస్తావు నువ్వు దేవుని? ఎంతకాలం ఏడిపిస్తావు? నేను ప్రేమించిన ప్రభు నీ యొద్దకు వచ్చి నిలబడితే ఆయనకు లోబడతావా? నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ ఎవరి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఆయన లోబడినాడు, ఏడ్చినాడు. అక్కడ పోయి ఏడుస్తా అన్నాడు. మరి ఆ భయపడద్దు, మాతో భయపడద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, పునరుద్ధానంలో లెగుస్తాడు, నా తమ్ముడు పరలోకంలో ఉంటాడయ్యా, పరలోకంలో ఉంటే నమ్మితే ఇప్పుడు లెగుస్తాడు అన్నాడు. ఏమంటే చచ్చిపోయిన బ్రతుకుతాడా బ్రతకడా?